యేసుక్రీస్తు వారి యాజకత్వ పరిచర్య యొక్క 4వ అంతస్తును ధ్యానం చేస్తున్నాము. 9వ అధ్యాయము 11వ వచనము మనం కలిసి చదువుతాము. ఎందుకంటే రాసినటువంటి పత్రిక Book of Hebrews chapter 9 verse 11 కలిసి చదువుతాము. అయితే క్రీస్తు రాబోతున్న మేలు ప్రధాన యాజకుడు ఆయన నిజమైన విమోచన సంపాదన అష్టం కారణంగా ఈ సృష్టి సంబంధం కానీ మరి జన్మభూమిని పరిపూర్ణమైన కూడా పన్నెండు మేకలు కోడలేక తన స్వరక్తంలో ఒకసారి పరిశుద్ధంలో ప్రవేశించారు. అదే సమయంలో మనము 2 విషయాలను మనము ధ్యానం చేసుకుంటున్నాం. మరి మనస్సాక్షి గురించి దాంట్లో యేసుక్రీస్తు వారి రక్తం గురించి మరి మనము ధ్యానం చేసుకుంటాం. 15వ అధ్యాయం 9వ అధ్యాయం 15, 16, 17, 18 మార్చి 9వ అధ్యాయం 15 నుంచి 18 దాకా మార్చి ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుతాయి. ఆయన మరణం పొందిన పిలువబడిన వారు నిత్యమైన శ్వాసముల గురించిన వాగ్దానం పొందిన ఆయన కొత్త నిబంధనను మధ్యవర్తి అయి ఉన్నాడు కదా. ఆ శాసనము రాసినవాడు మరణము పొందిందేనే అది చెల్లు, అది రాసినవాడు జీవించును కానీ ఎప్పుడైనా చెల్లునా అతను. ప్రేంగల మా పొలుగు తండ్రి చాలా బాగా మా కొరికే దీవించి మాకు మాట్లాడండి. మిమ్మల్ని శుభేస్తుందండి. పాటలు వాయించున్నాం ప్రభా, మీకు సహాయపడుతూ వచ్చింది. మా సంవత్సరం కూడా ఇంకెంతో మధురమైనగా మీరు మార్చండి ప్రభా. మీ స్వరం వింటే మా ధన్యత ప్రభా. మాకు ఈ లోకంలో ఇంకా వేరే ధన్యత ఏది కూడా నిజమైనదిగా అది మా ధన్యతగా మేము భావించలేము ప్రభా. అయితే మీ స్వరము వినుటే మా నిజమైన ధన్యత. దినదినము ప్రతి విషయంలో ప్రతి దాని కొరకే, ప్రతి అవసరం కొరకే, ప్రతి సందర్భం కొరకే ఓ ప్రభా, ప్రతి దాని కొరకే నీ స్వరం వింటులో ఓ ప్రభా మెటుకు మాకెంతో మేలు క్షేమము మీరు దాచిపెట్టిన విధానం దయగల తండ్రి. అట్లు ప్రతి దానిలో మీరు మాకు యాజకత్వ పరిచయను అనుగ్రహించడికాయి, ప్రతి దానిలో మేము నటించడికాయి మీ ప్రియకుమారుని మా కొరకే ప్రధాన యాజకుడిగా ప్రభా మీరు మాకు అనుగ్రహించిన నిత్యమైన ప్రధాన యాజకుడిగా ప్రభా మీరు అనుగ్రహించినందుకు వందనాలు దేవా. మేటుకు మీ కుమారుని యొక్క యాజకత్వ పరిచర్య మా జీవితంలో ఎట్లు మహిమకు మార్చుతున్నదో అందుకే మేము విశ్వసిస్తా ఉన్నాం. మీ కుమారుని యొక్క యాజకత్వ పరిచర్య మా జీవితంలో దీనమైన మా శరీరం ఎట్లు మహిమకు మార్చున్నదో ప్రభా. మేటుకు తృణీకరించబడిన ప్రభా, మేటుకు నీచులమైన మమ్మలను ఎట్లు మహిమ గలవారుగా మార్చుతున్నదో అందుకే వందనాలు తెలుస్తా ఉన్నాం దేవా. ఎట్లు అంత మాత్రమే కాదు, సమస్తంలో ఎట్లు మమ్మల్ని వాసులుగా చేర్చున్నదానికి వందనం చేస్తాము. మీ కుమారుని యొక్క యాజకత్వ పరిచయం ద్వారానే మేము ఈ లోక యాత్రలో ముందుకు సాగలుగుతున్నామని యథార్థముగా హృదయపూర్వకంగా ప్రభా గ్రహింపుతో ప్రభు ఒప్పుకుంటా ఉన్నాం. మిమ్మల్ని స్థిస్తున్నాం. మా శ్వాసం దీవించండి, అధిశ్రయించండి, తన భాగములన్నీ మా కొరికే ఆస్వాదించండి. వదనం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామ పేరిట ప్రార్థించి స్తుతించి దీనమనస్తో మీరే మాతో మాట్లాడుతున్నామని, వాక్యాన్ని సంధించమని, అందరినీ సంధించమని, వినివారందరినీ అన్ని సమయంలో అన్ని కాలంలో వినివారందరినీ సంధించమని యేసు పరిశుద్ధనామ పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కాబట్టి మరి యేసుక్రీస్తు వారి 3 విషయాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా రాబోతున్న మేలు తీసుకున్నాయి ప్రభు తన చిందించిన రక్తం. రెండవదిగా ఆయన చిందించిన రక్తం ద్వారా ఎట్లు మన మనస్సాక్షి నిర్మలమైనగా మరి మార్చబడతా ఉన్నదో, నిర్జీవులను దేవుని స్నేహితులుగా చేయబడతా ఉన్నదో మనం చూస్తాం. మనస్సాక్షిని ఎంతో ఎక్కువ కష్టం చేస్తా ఉన్నదో ఆయన చిందించిన రక్తం ద్వారా మనం చూసుకోవచ్చు. మూడోది ఏం చూస్తున్నామంటే ఆయన రాబోతున్న మేలు తీసుకున్న ప్రధాన వచ్చినాడు. మూడోది ఏంటంటే ఆయన మధ్యవర్తిగా వచ్చినట్టున్నాడు. దేవుని కుమారుడే మధ్యవర్తిగా మన కోసం వచ్చుకుంటాడు. చూడండి ఇక్కడ మరి ఈ 3 విషయాలను మనం ధ్యానం చేస్తాం. 4వ చూద్దాము. చూడండి ఇక్కడ 15 నుంచి మనం చూస్తే ఇక్కడ శాస్త్రముల గురించి శాస్త్రకర్తల గురించి కూడా రాయబడతా ఉన్నాయి. చూడండి ఆ హేతు చేత మొదటి నిబంధన
చేసిన అపరాధం నుంచి విమోచకులై ఆయన మరణం పొందిన పిలువబడిన వారు నిత్యమైన శాస్త్రం గురించి వాగ్దానం పొందిన నిమిత్తము మరణ శాస్త్రం మరణంలో అక్కడ మరణ శాస్త్రం రాసిన వారి మరణములు ఆవశ్యకము. ఆ శాస్త్రం రాసిన వాడు మరణం పొందితేనే అది చెడు. అది రాసిన వాడు జీవించగా ఎప్పుడైనా చెడుగా కింద చేత మొదలు కట్టడం లేకుండా ప్రతిష్ఠింప. కాబట్టి మనం చూస్తూ ఉన్నారు ఇక్కడ శాస్త్రకర్త శాస్త్రము శాస్త్రకర్త యొక్క మరణం మనం చూస్తూ ఉన్నారు. నిబంధన లేకపోతే నిబంధన శాస్త్రం లేకపోతే నిబంధన పర్యాయపద నిబంధన శాస్త్రము లేకపోతే నిబంధన అని కూడా అందుకే మనం రాసుకోవాలి కదా. బైబిల్ 2 నిబంధనలు, ఒకటేంటి పాత నిబంధన, ఇంకోటేంటి కొత్త నిబంధన. మరి శాస్త్రం, పాత శాస్త్రము, కొత్త శాస్త్రం. కాబట్టి ఈ రెండు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రెండు కూడా ఈ నిబంధనలు, మరి ఈ రెండు శాస్త్రములు పాతది కొత్తది ఆశీర్వాదాలతో దీవెనలతో నిండుకున్నగా ఉంటా ఉన్నాయి. ఆశీర్వాదాలతో దీవెనలతో నిండుకున్నగా ఉంటా ఉన్నాయి. కాబట్టి మనం చూస్తున్నాము. అందుకే మనము మరి యేసు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు పాత నిబంధనలు పాత శాస్త్రంలో మనం చూద్దాం. చూడండి 7వ అధ్యాయం రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 19 చూద్దాం. 7వ అధ్యాయం 18 ఆ ధర్మశాస్త్రము దేనిని సంపూర్ణ స్థితి కలగజేయలేదు కనుక ముందేపడిన ఆజ్ఞ బలహీనమైనదిగా నిష్ప్రయోజనమైనదిగా అది నివారణ చేయబడినది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని మీద ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా దేవుని దగ్గర మనము చేస్తున్నాము చేరుచున్నాము. కాబట్టి ఏ శాస్త్రమైనా సరే, పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా, మనల్ని దేవునితో చేర్చడం కోసమే దేవుడు ఇచ్చినాడు. దేవునితో కలిసి దేవునిలో ఉండడం కోసం, దేవునితో కలుసుకోవడం కోసమే దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఈ 2 నిబంధనలు కూడా మానవుడిని దేవునికి సమీపంగా చేస్తా ఉన్నాయి. ఈ 2 నిబంధనలు ఏం చేస్తున్నాయి? మానవుడికి దేవునికి సమీపం చేస్తున్నాయి. దేవుని దగ్గరకు చేరుస్తా ఉన్నాయి. దేవుని దగ్గరకు చేరుస్తున్నాయి. కాబట్టి ఈ రెండు శాస్త్రాలు దేవుని దగ్గర మానవుని చేరుస్తారు. కాబట్టి ఈ 2 శాస్త్రాలు కూడా దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు అనుగ్రహించినటువంటి వాడు ఉంటాడు. అయితే మరి దేవుడు మొదటి శాస్త్రం బలహీనమైతే అయినా కూడా ఆ బలహీనమైన శాస్త్రం ద్వారా మరి ఈ యొక్క మరి ఎవరు కూడా దాన్ని సంపూర్ణంగా చేయలేకపోవచ్చు. ఎవరు కూడా దాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేకపోవచ్చు. ఎవరు కూడా ఆ శాస్త్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆచార పద్ధతుల చేత ఎవరు కూడా సంపూర్ణ స్థితిని లేకపోతే సంపూర్ణతను దేవుని సంపూర్ణతను దేవుని సంపూర్ణంగా లేకపోతే దేవుని గ్రహించినటువంటి ఆశీర్వాదాలను సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నారు. సంపూర్ణ సిద్ధి ఏంటి? సంపూర్ణ సిద్ధి ఏంటి? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను సంపూర్ణంగా అనుభవించడే సంపూర్ణ సిద్ధి. దేవుని యొక్క సంపూర్ణంగా చేర్చబట్టి సంపూర్ణ సిద్ధి. కాబట్టి ఈ సంపూర్ణ సిద్ధి అంటే ఎట్లా ఉంటుంది? దేవుని నుండి పొందదగిన ఏదైతే ఉందో మానవులు దాన్ని సంపూర్ణంగా మనం పొందడమే సంపూర్ణ సిద్ధి. కాబట్టి మనం చూస్తున్నాము మరి ఈ విధంగా వారు సంపూర్ణ సిద్ధిని పొందలేని వారు చూస్తున్నారు. అయినా కూడా మనం చూస్తూ ఉన్నాము మరి ఎంత చెప్పబడుతుందంటే దీని యొక్క మరణము చాలా గొప్పది. చూడండి ఆదికాండం 12 చూడండి. యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీ చూపు దేశంలో వెళ్ళము. నేను ఆశీర్వదించి నీ నాన్న గొప్ప చేసి వాసురాలలో నేను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదు, నేను చెప్పలేదు. చాలు
ఇది దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. చూడండి, దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. దేవుడు చెప్పినాడు దేశం విడిచిపెట్టమని చెప్పినాడు. తండ్రి ఇంటిని అంటే మరి తండ్రి ఇంటిని అంత మాత్రమే కాదు, మరి తండ్రి ఇంటిని విడిచిపెట్టి చెప్పినాడు, దేశం విడిచిపెట్టినాడు, బంధువులను విడిచిపెట్టినాడు. వీళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క సంపూర్ణతలు అబ్రహాము పొందుటకు ఆటంకంగా ఉంటారు. ఎందుకంటే మీరు ఎవరు కూడా దేవుని ఎరిగినటువంటి వారు కాదు. మీరు ఎవరు కూడా దేవుని ఎరిగినటువంటి వారు. చాలాసార్లు శత్రువులను మోసగిస్తారు. దేవుని ఎరిగిన వారి మధ్యలో ఉండి వాళ్ళు ప్రభుత్వం తీసుకోవచ్చు కదా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, అక్కడ నీ అవసరం ఉంది కదా అని చెప్తారు. శత్రువులు చాలాసార్లు చాలా చెప్తారు, నీ అవసరం అక్కడ ఉందని చెప్తాడు శత్రువు. మన అవసరం ఎక్కడుందో దేవుడికి బాగా తెలుసు. కాబట్టి అపోస్తుల యొక్క అవసరం ఎక్కడుంది? యెరూషలేములో. అపోస్తుల యొక్క అవసరం ఎక్కడుంది? యెరూషలేములో. కానీ శత్రువు ఏం చేస్తా ఉన్నాడు? యెరూషలేములో అపోస్తులు ఉండకూడదని చెప్పి ఏం తీసుకొచ్చినాడు? శ్రమను తీసుకొచ్చినాడు. యెరూషలేములో ఎవరు ఉండకూడదని? అపోస్తులు చదండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం మొదటి వచనం చదండి. ఆ కాలంలో అపోస్తులు తప్ప అందరూ ఏమైపోయిందంట? చెదిరిపోయారు. శత్రువు వీళ్ళని చెదరగొట్టాలని ప్రయత్నం చేసి ఒకసారి ఎక్కడ చెదరగొట్టింది? శిష్యులందరినీ ఎక్కడ చెదరగొట్టింది? గెస్సెమనే తోటలో చెదరగొట్టింది. గెస్సెమనే తోటలో ఏమైపోయినారు? శిష్యులందరూ ఎవరికి వాళ్ళు ఏమైపోయినారు? ఏసుకొని పట్టుకోగానే ఎవరు తను పాల్గొన ఎవరు లేదు వేసుకుంటారు. అందరూ లేదు. అట్లాంటిదే మనం ఇంకోసారి చేయాలనుకుంటుంది శత్రువు. అట్లాంటి కారణం శిష్యులు ఎవ్వరు కూడా యెరూషలేములో ఉండకూడదు అనుకుని చదువు. చాలాసార్లు శత్రువు ఎంతో బలంగా పనిచేసేవాడు అనుకుంటున్నాడు. కాబట్టి దేవుని కార్యాలు గొప్పవి. అబ్రహాము మరి దేవుడు అబ్రహాము తెలిసినప్పుడు అబ్రహాముకు ఆటంకంగా ఉన్నటువంటిది ఏంటంటే దేశము, బంధువులు, తండ్రి. ఈ మూడు కూడా అబ్రహాము ఆటంకంగా ఉన్నాయి. దేవుని చేరడానికి, దేవుని సంపూర్ణతలోకి రావడానికి, దేవుడు తన కొరకే సిద్ధపరిచిన మేళను అనుభవించాడు. అయితే మరి అబ్రహాముకి దేవుడు వేరు చేసుకొచ్చున్నాడు. ఈ 3 వచనాలలో అబ్రహాము గురించినటువంటి అబ్రహాము వేరు చేయడం మాత్రమే కాదు, కానీ అబ్రహాము వీటి నుంచి వేరవడం ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలను పొందలేన్నాడో అది కూడా చెప్పినాడు. దేవుడు వేరు చేయడం మాత్రమే కదా అబ్రహాముని దేశం నుండి, బంధువుల నుండి, తండ్రి నుండి వేరు చేయడం మాత్రమే కాదు, కానీ 2-3 వచనాలలో అబ్రహాము వేరు చేయబట్టడం మనం చూస్తాం. 2-3 వచనాలలో అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడవచ్చు. కాబట్టి అయితే అబ్రహాము ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేసుకురావచ్చున్నాడంటే మరి నిబంధనగా దేవుడు దీన్ని మార్చుకొచ్చున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చుకుంటున్నాం. ఆదికాండము 15వ అధ్యాయం 7వ వచనం నుండి, మరియు ఆయన దేశంలో స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నిత్యించుటకు కల్దీ ఊరుల పట్టణంలో నేను విడుదలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు ఎంతో వచనం. ఆయన 3 ఏళ్ల పేరు, 3 ఏళ్ల మేకలు, 3 ఏళ్ల పొట్టేళ్లు, ఒక తెల్ల గుబ్బలు, ఒక పావుల పిల్లను నా ఇద్దరు తెమ్మని అతనితో చెప్పాను. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము అడ్డుకోలు వేస్తూ 12 పొద్దుపోకపోయినప్పుడు అబ్రహాము గాఢంగా ఆయన ఈ సంతతి వారు తమది కారి ప్రదేశంలో విభజించి ఈ దేశపు వారిని దాసులుగా ఉందురు అన్నారు. నువ్వు క్షేమంగా నిపుణులకు పోయేందుకు మంచి వృద్ధాప్యములకు మాట్లాడబడదు. 16 మరియు ప్రొద్దుని కటిక చీకటి పడినప్పుడు రాటుచున్న పొయ్యిలు అగ్నిజ్వాలలు కనబడి ఆ కణముల మధ్య నడిచిపోయేను. మధ్య
కెనీయులను, కనీజీయులను, కర్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషులను, యెబూసీయులని సంతానం ఇచ్చిన అబ్రహాముతో నిబంధన. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇప్పుడు దేవుడే నిబంధన చేస్తా ఉన్నాడు. అబ్రహాము చెప్పినాడు దేవుడు ఐదుని లేవని చెప్పినాడు. ఏంటంటే 5 అంటే 8 వచ్చింది. అతను నేను మూడేళ్ళు పేరు, 3 మేకలు, 3 పొట్టేలు, 1 తెల్ల గుర్రం. కాబట్టి 5 రకాల జంతువులను ప్రభు ప్రకటిస్తాను. 5 మధ్య ఖండించినాడు. మధ్య ఖండించి ఆ దినాల్లో అట్లు జంతువులను మధ్య ఖండించిన తర్వాత వారి బాగా ఎదురెదురు పెట్టి ఆ మధ్యలో ఉన్నటువంటి రక్తంలో నుండి నిబంధన చేసుకునేటువంటి వారు. ఏ నిబంధన అయినా సరే, ఆశ సంబంధమైన నిబంధన అయినా, లేకపోతే ఇంకా సరిహద్దు సంబంధమైన నిబంధన అయినా, మరి ఇంకా ఏ నిబంధన అయినా సరే ఆ రక్తంలో నుండి నడుచుకుంటూ వెళ్ళారు. ఎందుకోసం అంటే ఒకవేళ నేను ఈ నిబంధనను మీరితే నన్ను కూడా ఇట్లా ఖండించవచ్చు, నన్ను కూడా ఇట్లా ఏం చేయొచ్చు, ఖండించవచ్చు అనేటువంటి తీర్మానం అన్నమాట. ఇప్పుడు ఆ పశువుల రక్తం మధ్యలో నుండి రాజుల పోయేలు అగ్ని వాయు కనబడి ఆ ఖండముల మధ్య ఏమైందంట, నడిచిపోయేను. ఒక మరి దీపం లేకపోతే ఒక జ్వాల, అగ్ని జ్వాల మరి అటువంటి అగ్ని జ్వాల అనేది మధ్యలో నుండి ఏం చేసిందంట, కనబడి ఖండముల మధ్య ఏమైందంట, నడిచిపోయినాడు. సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు అబ్రహాము ఖండించినటువంటి 3 సంవత్సరాల పేదలు, 3 సంవత్సరాల మేకలు, 3 సంవత్సరాల పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, పావుల పిల్లలు ఖండించి వాటి భాగాలు 2 వేరువేరుగా పెట్టినప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆకాశ మహాకాశంలో పట్టదాలని వాడు, సమస్త సృష్టిని సృష్టించినటువంటి వాడు ఆ 5 ఖండముల మధ్యలో నుండి ఆయన నడుచుకుంటూ పోయాడట. నేను చెప్పడం కాదు, ఈ మాట వాక్యం చెప్తామని 17 వచ్చిన అందరూ చదువుతాం. అది 17 మరియు పొద్దుగుండి కట్టి చీకటి పడినప్పుడు రాజుల పేరు అగ్ని గాలించబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయింది. ఈ నిబంధన ఎవరు చేసినారంటే దేవుడే చేసినాడు. నిబంధన వేటితో చేసినాడంటే మేకలేదు, గొర్రెలేదు, రక్తం చేత చేయబడినటువంటి నిబంధన, అటువంటి నిబంధన. కాబట్టి అబ్రహాముకు నిబంధన చేసినట్టే. దేనికోసం ఈ నిబంధన? దేనికోసం ఈ నిబంధన? ఏది ఇవ్వడం కోసం ఈ నిబంధన? 7 వచ్చిన 15 అధ్యాయం 7 వచ్చినాడు అందరం కలిసి అర్థసహితంగా గ్రహించగలుగుతాం. మరి ఆయన నీవు దేశంలో స్వతంత్రించుకున్నట్లు దాన్ని మించుటకు కల్వీయులను పట్టణంలో యుద్ధలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు 8 వచ్చిన అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదని నాకు ఎట్లు తెలియదనగా దేవుడు చెప్పినాడు అబ్రహాము ఇంకో ఈ దేశం ఏదైతే ఉందో ఇది నేను నీకు ఇస్తాను, నువ్వు స్వతంత్రించుకున్నావు దీన్ని. అందుకోసమే నేను ఊరను కల్దీ దేశం నుండి నేను బయటకు తీసుకొచ్చాను, నీ బంధువుల దగ్గర నుంచి బయటకు తీసుకొచ్చాను. అది మాత్రమే కాదు, నీ యొక్క ఇంటి వారి తండ్రింటి నుండి బయటకు తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చానంటే ఈ కానాను దేశంలో నీకు స్వతంత్రంగా ఇవ్వడం కోసము, నువ్వు స్వతంత్రించుకున్నట్టుగా నీవు స్వతంత్రించుకున్నట్లుగా నీకు ఇవ్వడం కోసం తీసుకొచ్చా. ఎక్కడ తీసుకొచ్చా? కల్దీల దేశంలో ఊరను పట్టణం నుండి నేను నిన్ను వేరు చేసినాను, నీ దేశం నుండి వేరు చేసినాను, నీ బంధువుల నుండి వేరు చేసినాను. అంత మాత్రమే కాదు, నీ తండ్రి ఇంటి నుండి వేరు చేసినాను. అయినామా వేరేనామా ఇంకా బంధకాలు ఉన్నాయి మనకి. మనం అనుకుంటాం ఎట్లా పోగొట్టుకుంటాం, వాళ్ళని ఎట్లా పోగొట్టుకుంటాం. నేను కూడా అనుకున్నాను రక్షించుకున్న భక్తులు నాకు మంచి మంచి స్నేహితులు అనుకున్నాను, వాళ్ళందరినీ ప్రభువులో దేవాలనుకున్నాను అనుకుని ఇంకా మరి రక్షణ పొందకు వాళ్ళతో కలిసి తిరిగేవాడు కాబట్టి వాళ్ళతో మళ్ళా వెళ్ళి కలిసి తిరగడం మొదలుపెట్టాడు. ఈసారి కోసం అంటే వాళ్ళతో కలిసి మరి శరీరాశను నెరవేర్చడం కోసం కాదు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కోసం కానీ వారి మధ్యలో ఉంటూ వారికి ప్రభుని పరిచయం చేసి ప్రభులోనికి తీసుకురావాలని చెప్పి నా ఉద్దేశం. సరే, రక్షించబడిన కొత్తలో వారితో కొన్ని దినాలు, 2-3 దినాలు, 4 దినాలు, 6 దినాలు దినదినము నా హృదయంలో దుఃఖం ఎక్కువ అవుతుంది. కానీ వాళ్ళతో ఉన్నందుకు నాకు సంతోషమే కలగడం లేదు.
నేను వాళ్ళకి ఏమీ చెప్పలేకపోతా ఉన్నాను. వాళ్ళను గేట్ చేస్తా ఉన్నారు, వాళ్ళని అవమానపరుస్తా ఉన్నారు, బ్రదర్ని పిలుస్తా అవమానపరుస్తా. అంతకుముందేమో అదే టీ కొట్టులో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్నో విషయాలు. ఆ టీ కొట్టుడు అందరినీ సమానం. ఇప్పుడు నేను బాప్తిసం పొంది రక్షించబడి బాప్తిసం పొంది వాళ్ళతో కూర్చుంటుంటే వాళ్ళు నాకు బ్రదర్ పిలుస్తారా, టీ కొట్టుకోవడానికి సిగరెట్ ఇచ్చేవాడికి ఏం అర్థం కాదు. ఏంద్రా వినడానికి అంతా బాగున్నట్టు విరోధ ఏంది, బ్రదర్ అంటే ఏందేందో మాట్లాడుతున్నారు అంటే ఏమర్థం. నాకు దుఃఖం అధికమవుతా ఉంది, బాగా అధికమవుతా ఉంది. ఏమవుతా ఉంది? బాగా అధికమవుతా ఉంది. కాబట్టి చాలాసార్లు మనం సొంత జ్ఞానంతో నడుస్తాం. ఏం చేస్తాము? సొంత జ్ఞానంతో నడుస్తాం. చాలాసార్లు దేవుడి వాక్యానికి విరుద్ధంగా మనం నడుస్తాం. అందుకే పేతురు ఒక మాట చెప్పవచ్చుకుంటాడు. ఏమని చెప్పవచ్చుందంటే, లోకంట తను తాను నొప్పించుకుంటూ కూడా ఏం చేసినట్ట వాళ్ళ మధ్యలోనే ఏం చేసినాడు? ఉంటా వచ్చుకుంటున్నాడు. పేతురు రాసినటువంటి కాబట్టి 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచ్చిన చదవండి. మరియు ఆయన సదోములను పట్టణం భస్మం చేసి భక్తిహీనుల వారి దుష్టాత్మలు పుట్టుకాయ వారికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతి వర్గంలో లోతులు ఏం చేసినాక వాళ్ళ మధ్యలో ఉంటే బాధ ఎక్కువ అవుతుంది. మరి వేరే వచ్చుగా మన మధ్యలో అంటే ఏమవుతుంది? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం పరిశుద్ధపరచబడినాం కదా, మన పరిశుద్ధతను మనం కాపాడుకోగలం అనుకుంటాం. మన పరిశుద్ధుల మధ్యలో ఉంటూనే కాపాడుకోగలం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనతో కూడా ఉంటూ కాపాడుకోవచ్చు. కాబట్టి నా స్నేహితులతో వెళ్ళినప్పుడు నాకు దుఃఖం అధికమవుతుందే కానీ వాక్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు. వాక్యం ఒక చుండైన కొల్లైన తప్పిపోదు వాక్యంలో. కాబట్టి రక్షించబడిన తర్వాత కూడా నువ్వు దుష్ట సాంగత్యంలో ఉంటే మంచి నడవడికి ఏమైపోతుందా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది? చెరుపు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపు. కాబట్టి ఏం చేస్తుందంట చూడండి, 2 Peter 2:7 దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు దుఃఖపడి బహు బాధపడిన నీతిమంతులకు లోతులు ఏం చేశాడంట? బహు బాధ కలుగుతుంది. ఎవరి మధ్య ఉంటే? లోకస్తుల మధ్యలో, దేవుని ఎరిగిన వారి మధ్యలో. అంత మాత్రమే కాదు, శరీర కోరికలు నెరవేర్చుకుంటున్నటువంటి వారి మధ్యలో, రక్షించబడిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళ మధ్యలో ఉండడానికి ప్రయత్నం చేస్తే బాధలు ఎక్కువైతే జాగ్రత్త, బాధలు ఎక్కువ. కాబట్టి మనం చూస్తున్నారు. అందుకే అబ్రహాము దేవుడు ఏం చేసుకొచ్చాడు? నిబంధన చేసుకున్నాడు, రక్తంతో నిబంధన చేసుకొచ్చున్నాడు. అబ్రహాము వేరు చేసుకొచ్చినాడు. ఎందుకు? కల్దీ దేశంలో ఊర్లను వేరు చేసినాడు. ఎందుకోసం అంటే నువ్వు వాగ్దానం పొంది ఆశీర్వాదం పొంది కూడా వారి మధ్యలో ఉంటే నువ్వు ఎక్కువగా దుఃఖపడతావు. అందుకే బహుబాధపడినటువంటి లోతు అంటే బహుబాధ కలిగి చేస్తారు. వాళ్ళు వీళ్ళని పక్కన బల్లాలుగా మారుతారు, వాళ్ళని హింసిస్తారు, దూషిస్తారు. కాబట్టి నువ్వు వేరే తీరాల్సిందే. కాబట్టి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే వేరు ఉండకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలనుకుంటా. అట్లా ఉంటూ వాళ్ళు ప్రభుత్వం నేను ఉండవచ్చు. అయితే బాధ ఎక్కువవుతుంది కానీ వాళ్ళలో మార్పు లేదు. నాకే బాధ ఎక్కువవుతుంది. వాళ్ళకేమో నేను ఒక హేళనగా, ఒక అవమానంగా, మరి నేను మాట్లాడాను, ఒక హేళనకు ఆస్పదంగా మారినాను, ఒక అవమానంతో ఆస్పదంగా మారినాను, వాళ్ళు నవ్వుకోవడానికి గేలు చేసుకోవడానికి ఒక ఆస్పదంగా మారినాను. నాకేమో బాధ ఎక్కువవుతుంది, వాళ్ళకేమో ఆనందం ఎక్కువవుతుంది. అప్పుడు నేను ప్రార్థన చేశాను, నేనేమో వాళ్ళని మంచి ఉద్దేశంతోనే వెళ్తా ఉన్నాను, వాళ్ళని ప్రభుత్వం నడిపించాలని. వాళ్ళు ఏమో నన్ను గేలు చేస్తున్నారు. ఎట్లా ప్రభా? అప్పుడు ప్రభు మాట్లాడాను. ఆ కీర్తన మొదలు దుష్టులు ఆలోచించుకున్నారు ఒక పాపం మారుకునేక అపహాసం కూర్చుని చోట కూర్చుండక ధర్మశాస్త్రం ఆనందించు దివారాన్ని తను ధ్యానించేవాడు అతను నీటి కాలంలో నాటబడినవాడు. ఆకువాడ తన కాలం ఫలించుకోలేదు. అతను చేయనంతయో నిన్ను ఒడుగుసమన్నాడు అంటాడు. నిన్ను ఒడుగుసమన్నాడు అంటాడు. నిన్ను ఒడినాడు అన్నాడు. వాళ్ళకి అపహాసకులు కూర్చుని చోట నిన్ను ఒడుగుసమన్నాడు. నేను ఎట్లేదు.
అప్పుడు ప్రారంభించాను. నేను నా సొంత సొబుద్ధిని ఆధారం చేసుకొని పోయినా, నా సొంత సొబుద్ధిని ఆధారం చేసుకొని పోయినా, బాధ తెచ్చుకున్నాను, బహు బాధ తెచ్చుకున్నాను. బహు బాధ తెచ్చుకున్నాను. పరిశుద్ధులు మధ్యలో ఉన్నారు. పరిశుద్ధులు ఎక్కడున్నారు? పరిశుద్ధులు మధ్యలో ఉన్నారు. కాబట్టి ముయాబు దేశానికి వెళ్ళింది నైనయం అనుకుంది. అక్కడ తను కాపాడుకోగలుగుతుంది, తన సంసారాన్ని ఇంకా వర్ధిలింప చేసుకోగలుగుతుంది. ఆధారమైనటువంటి మరి 3 ముగ్గులు కూడా కోల్పోతుంది. ఎవరిని కాపాడుకోవడం కోసం అయితే వెళ్ళిందో ఆ ముగ్గుల్ని కూడా పోతుంది. చాలాసార్లు మనల్ని మనం కాపాడుకోవడం కోసం, మన క్షేమం కోసం ఎన్నో తీర్మానాలు చేస్తాం. తన ప్రాణాలను కాపాడుకున్న వాడు దాన్ని పోగొట్టుకున్నాడు. నా నిమిత్తమై తన ప్రాణాలను పోగొట్టుకున్న వాడు దాన్ని కాపాడు. కాబట్టి మనం మనం కాపాడుకోవడం తెలియదు, పోగొట్టుకోవడమే తెలుసు. ఎందుకంటే మన సొబుద్ధిని ఆధారం చేసుకుని మనం ఎప్పుడు పోగొట్టుకుంటూనే ఉంటాం. కాబట్టి మనం ప్రభు కోసము మరి ప్రభు కోసం పోగొట్టుకుంటే కాపాడుకుంటాం. మన కోసం మనం కాపాడుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి మనం చూస్తున్నాము, అబ్రహాముతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు స్వతంత్రించుకుంటావు దేశాన్ని. ఎట్లా ప్రభా? ఇది ఎట్లా సాధ్యం? నువ్వు 3 సంవత్సరాలకి 3 సంవత్సరాలు మేక, 3 సంవత్సరాల పొట్టేలు, గుబ్బ, పావులను తీసుకొని ఖండించి వేరువేరుగా పెట్టినాడు. చీకటి కమ్ముతుంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు తానే వధించినటువంటి పశువుల మధ్యలోని తానే నడుచుకుంటూ వెళ్ళినాడట. ఇది ఎంత గొప్ప నిబంధన! ఎందుకు నడుచుకుంటూ వెళ్ళాడు? అబ్రహాముకి నిశ్చయత కలిగేయడం కోసం. ఏంటా నిశ్చయత? తాను చూచుతున్నటువంటి దేశం తాను ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? స్వతంత్రించుకుంటాడు. తాను చూసిన దేశం కానాను దేశం స్వతంత్రించుకోవడానికి సర్వశక్తి మంత్రులు దిగి వచ్చి 3 సంవత్సరాల పేయ, 2-3 సంవత్సరాల పొట్టేలు, 3 సంవత్సరాల మేక, పావులు, గుబ్బ ఖండించి వధించి బాగుగా చేయబడిన తర్వాత ఎదురు పెట్టబడితే అబ్రహాము నిశ్చయత కలగజేయడం కోసం, అబ్రహాముతో నిబంధించడం కోసం సర్వశక్తి మంత్రులు తానే ఆ ఖండించబడినటువంటి పశువు యొక్క శరీరం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళారు. ఆ రక్తంతో అందుకు అబ్రహాం నిశ్చయత వచ్చింది. అందుకే కానాను దేశం వారికి శ్వాసంగా దేవుడు వారు ప్రవేశించుకుంటున్నాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అయితే ఇంతకంటే గొప్ప దేశాన్ని దేవుడు మనకు ప్రవేశించుకుంటున్నాడు. అబ్రహాము అని జనం తెలుసు. బహుశా ప్రభు వారు నిబంధన చేసింది, ప్రభా ఈ దేశంలో ఎంతమంది పడతావు ప్రభా? ఒకవేళ నా సంతానం నువ్వు చెప్పినావు కదా, ఏమని చెప్పినావు? ఆకాశ నక్షత్రంలోనే చేస్తానని చెప్పినావు, ఇస్కరేములోనే చేస్తానని చెప్పినావు. మరి ఆ ఆకాశ నక్షత్రములలా చేయబడే సంతానము ఈ యొక్క దేశంలో సరిపోతుందా? ఈ యొక్క దేశంలో సరిపోతుందా అని చెప్పి బహుశా అబ్రహాము మరి అడిగితే అప్పుడు ప్రభు చెప్తుండొచ్చు, అబ్రహమా ఇది కేవలం భూ సంబంధమైన మాత్రమే. అయితే ఇంకోటి ఉంది, పునాదులు కలిగి ఉంది. ఈ లోకము యాత్ర ముగించిన తర్వాత అక్కడ చేసుకుంటారు. అందుకే ఆ రోజు ప్రభు భూ సంబంధమైనటువంటి స్వాస్థ్యం గురించి నిబంధన చేస్తాడు, పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యం గురించి నిబంధన చేసుకుంటారు. కాబట్టి నేను అనుకుంటున్నాను, అందుకే ప్రభు చెప్తూ వస్తున్నాడు, నీ యొక్క సంతానము ఏం చేస్తా అన్నాడు ప్రభు. ఏం చేస్తూ వచ్చినాడు? చూడండి 15వ అధ్యాయము. అబ్రహాం ఇక్కడ పెట్టకపోవచ్చు, అన్ని తరాల భూమి ఉండదు కదా, ఒక తరం తర్వాత ఇంకో తరం. అయితే ఇంకోటి ఉంది, అక్కడ దానిలో ఉంటారు, అన్ని తరాల వాళ్ళు ఉంటారు, అన్ని యుగాల వాళ్ళు ఉంటారు, అన్ని తరాల వాళ్ళు. ఈ సంతతి అంతా ఉన్నది ఎక్కడ ఉంటుంది? పునాదులు కలిగిన పట్టణం. ఈ కానాను దేశంలో తరం పెడతారు, ఒక తరం కలిసిపోయి ఒక తరం వస్తుంది, ఇంకో తరం కలిసిపోయి ఒక తరం వస్తుంది. కానీ అన్ని తరాలు ఈ కానాల్లో ఉండడం అసాధ్యం. ఒక్కొక్క తరం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మానవుడు గతించుకోవాల్సిందే, చనిపోవాల్సింది. పునాదులు పట్టణం అవుతుంది, అక్కడ మాత్రం అన్ని తరాల వాళ్ళు ఉంటారు.
రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఇంత గొప్ప సాక్ష్యం మేఘముల మీద ఆలోచన చాలా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం పైన ఏం చేస్తుందంట ఆవరించుకుంటారు. కాబట్టి మనం చూస్తున్నాం మేఘం ఎక్కడ ఉంటే అక్కడ వర్షం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు దేశం అంతా కూడా వర్షం ఉండొచ్చు, ఒక రాష్ట్రం అంతా కూడా వర్షం ఉంటుంది. ఇంత గొప్ప సాక్షి మేఘం దేవుడిని ఆవరించిందంట. కాబట్టి దేవుడు అందుకే చెప్పడానికి 12వ అధ్యాయంలో అబ్రహాం అంట పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కోసము ఏం చేస్తున్నాడంట ఎదురు చూస్తుంటాను. 11వ అధ్యాయము చూడండి. 11వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి దేవుడు వారి కొరకు పట్టణంలో మరి సిద్ధపరుస్తూ వచ్చి ఉంటాడు. ఆ పట్టణంలో మరి ఏమైనా అంటే దేవుడే 10వ వచనం 11 కాబట్టి అబ్రహాము దేవుడు ఇది శాస్త్రం ఇచ్చినాడు. ఎవరు ఇట్లా ఒక దేశాన్ని శాస్త్రం ఇవ్వడానికి ఎవరికి అధికారం ఉంది? ఒక దేశ అధికారికి కూడా అధికారం లేదు. ఇట్లా ఒక దేశాన్ని చూపించి నీకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాలి ఎవరికి అధికారం ఉందండి? ఒక దేశ ప్రధానికి కూడా అధికారం లేదు. ఒక దేశ ప్రధాని ఇంకో దేశ ప్రధానికి అయ్యా వచ్చి మా దేశాన్ని తీసుకో నీకు ఇచ్చేస్తున్నా అంటే దేశం ప్రజలు ఒప్పుకుంటారా? ఏం చేస్తారు? ముక్కలు చేస్తారు. నువ్వు మా దేశం ఇవ్వడానికి మేమేదో నిన్ను 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు మా దేశాన్ని ఏలడం కోసము మమ్మల్ని ప్రగతి బాటలో నడిపించడం కోసం మేము ఎన్నుకున్నాం. అంతేగాని మా దేశాన్ని ఇంకో దేశానికి అమ్మడం కోసము మేము నిన్ను ఎన్నుకోలేదు అని చెప్పి మరి ఒక దేశాన్ని ఏలే రాజు కూడా అధికారం లేదు. కానీ దేశాన్ని ఇచ్చేటువంటి అధికారం, అమ్మే అధికారం, స్వాస్థ్యం ఇచ్చే అధికారం లేదు. మరి ఎవరైనా అబ్రహాము చెప్తున్నారు ఇదిగో నువ్వు స్వాస్థ్యంగా పొందుతావు ఈ దేశాన్ని. ఎవరు ఈయనకి ఏం అధికారం ఉంది? ఈయనకి ఏం అధికారం ఉంది? ఇట్లా చెప్పడానికి ఆయనకున్న అధికారం ఏంటి? ఇట్లా చెప్పడానికి ఆయనకున్న అధికారం ఏంటి? రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం చదవండి. రోమా 11:36. ఆయన మూలను ఆయన ద్వారా ఆయన ముఖమును సమస్తము కలిగినది యుగముల వరకు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం ఇంకో వచనంలో కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చదవండి. 15-16 1వ అధ్యాయం 15-16-17 వచనాలు చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడైనాడు. ఆకాశమందున్నమైనవి భూమి అందున్నమైనవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనం లేదు, ప్రభుత్వం లేదు, ప్రధానం లేదు, అధికారం లేదు. సర్వము ఆయన సృష్టించబడు, సర్వములు ఆయన ద్వారాను ఆయన బట్టి సృష్టింపబడను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తములకు ఆధారపడుతుంది. భూమిలో సమస్తానికి ఆయన ఆధారపడుతుంది. కాబట్టి భూమిని ఆ సమస్తాన్ని ఇచ్చే అధికారం ఆయనకుంది. భూమిలో ఉన్న సమస్తానికి ఎవరు ఆధారపడుతుందంట? ఆయన ఆధారభూతుడు. భూమిలో ఉన్న సమస్తానికి ఆయన ఆధారపడుతుంది. అందుకే 16వ వచనం రాయండి. ఏలైనా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనం లేదు, ప్రభుత్వం లేదు, ప్రధానం లేదు, అధికారం లేదు. సర్వము ఆయన సృష్టించబడు. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సమస్తము ఆయన ద్వారానే ఉంటాయి. సమస్తం ఆయన సృష్టించినాడు. ఆయనను బట్టే అవి సృష్టించబడినారు. ఆయన బట్టే అవి సృష్టించబడినారు. ఎంత గొప్ప విషయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు
8వ అధ్యాయం చూడండి 6వ వచనం చదవండి. కొరింథీ 8:6. ఆకాశం లేదు, భూమి లేదు, దేవుడు ఉండదు, మనకొక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగింది, ఆయన నిమిత్తము మరియు మన ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగింది. ఆయన ద్వారా కలిగిన ఆయన ద్వారా కలిగిన వాడు. ఇదంతా చెప్పిన వాడు ఆయన ద్వారా కలిగేసిన వాడు ఆయనే, మనం కలిగేసిన వాడు ఆయన. భూమి మీద సమస్తం కలిగేసినటువంటి వాడు, సమస్తం సృష్టించినటువంటి వాడు ఆయనే, మరియు మన ప్రభు ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తం కలిగిన మనము ఆయన ద్వారా కలిగిన వాడు. ఆయన ద్వారా సమస్తం ఆకాశంలో కానీ, భూమి మీదే కానీ, భూమి కిందే కానీ, సముద్రంలో కానీ అంతా కూడా యేసు ద్వారానే కలిగింది, ఆయన కోసమే కలిగింది. ఆయన వీటన్నిటిని ఆధారభూతులు, వీటన్నిటిని ఆధారభూతులు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం కోసం పరలోకము ప్రధానులు సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు దేవుని ఉద్దేశించి సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరిగే కాబట్టి సమస్తము సృష్టించినటువంటి దేవుని యందు, సమస్తము సృష్టించినటువంటి ఇంగ్లీష్ బైబిల్ ఏమిటంటే హూ క్రియేటెడ్ ఆల్ థింగ్స్ బై జీసస్ క్రైస్ట్. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ద్వారా సమస్తము కలిగేసినటువంటి వాడుగా ఉంటారు. కాబట్టి మరి సమస్తము ఆయన ద్వారా కలగబడుతూ ఉంటాయి. కాబట్టి అన్ని కూడా యేసుక్రీస్తు వారి ద్వారానే కలిగి. అందుకే యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట చెప్తూ ఏం చెప్పబడిందంటే బైబిల్లో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు అందరం కలిసి చదువుతున్నారు. హెబ్రీ 1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలంలో నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పిల్లలతో మాట్లాడిన దేవుడు ఈ దినాలను కుమారుల ద్వారా మాట్లాడు. ఆయన ఆ కుమారుని సమస్తము వాసంగా నియమించు. ఆయన ద్వారా ప్రపంచంలో చూడండి ఎంత చక్కగా బైబిల్ కుమారుని ద్వారా సమస్తం నిర్మించబడ్డాయి, సమస్తం సృష్టించబడ్డాయి, సమస్తం ఆయన ద్వారా ప్రపంచములు రాయబడతా ఉన్నాయి, యుగములు ఉన్నాయి. ప్రపంచంలో దగ్గర యుగములు సంకేతం ఉన్నది కింద యుగములు. ఆయనే సమస్తం సృష్టించేటువంటి వాడు. ఏమేమి సృష్టించినాడు ఆయన? ఆకాశంలో ఉన్నవి, ఆకాశం కింద ఉన్నవి, సముద్రంలో ఉన్నవి అన్ని కూడా యేసులో సృష్టించినటువంటి. ఆయన ఎప్పుడున్నాడు ఇవన్నీ సృష్టించడానికి? యేసుక్రీస్తు ద్వారా మనకి కొత్త నిబంధనలు మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో వచ్చి మనకు పరిచయం అయింది. అందుకే ఇందాక మనం చదువుతున్నాం, ఏం చదువుతున్నామంటే ఆయన కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. చూడండి, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే అన్నిటికంటే ఎప్పుడున్నాడంటే ఆయన ముందుగా ఉన్నాడు. అన్నిటికంటే ఎప్పుడున్నాడు? వెనకొచ్చిన వాడు కాదు, ఆయన ముందుగా ఉన్నాడు. ఆదాము కంటే ముందున్నాడు, ఈ సమస్య సృష్టి కంటే ముందున్నాడు, ఈ సృష్టి శూన్యంగా నిరాకారం ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. అందుకే ఆయన అబ్రహాముకి కానానుని స్వాస్థ్యంగా ఇచ్చినాడు, స్వతంత్రించుకో, ఇదో ఈ భూమికి మధ్య భాగాన్ని నేను ఇస్తున్నాడు, స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. ఎందుకంటే నా కోసం నువ్వు దేశం వదిలిపెట్టినావు, నా కోసం బంధువులను వదిలిపెట్టినావు, నా కోసం తండ్రిని వదిలిపెట్టినావు. నిన్ను చూడు, ఆకాశ నక్షత్రము లేని నీ సంతానాన్ని చేస్తాను, ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ కాలంలో తరబడతా ఉంటారు నీ సంతానము. అయితే పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం ఉంది చూడు, అక్కడ నీ ప్రతి తరంలో ఉన్నటువంటి సంతానం అక్కడ ఉంటారు, అందరూ ఉంటారు. నువ్వు, నీ పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, అన్ని తరముల వారు ఉంటారు అక్కడ, అన్ని తరంలో. అందుకే అబ్రాహాము అంటున్నాడు,
ఆకాశ నక్షత్రం వలె తన విస్తరించిన తన సంతానాన్ని చూడడం కోసం అబ్రహాం పునాదులు కలిగి ఆపడం కోసం ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తున్నాడు. దేవుడు మరి శాసనకర్త. ఆయన అబ్రహామును వాగ్దానం చేస్తున్నాడు, దానిని రక్తం ద్వారా స్థిరపరిచినాడు. దేనికోసం? రక్తము 3 సంవత్సరాల పెయ్య, 3 సంవత్సరాల పొట్టేలు, 3 సంవత్సరాల మేకము, దాని తర్వాత పావులము, గూబ, వీటి మధ్యలోంచి నడిచిపోయాడు. ఎందుకోసం అంటే కానానులను స్వతంత్రించుకుంటాం అని కేవలం అబ్రహాముకి నిశ్చయిత కలగడం కోసమే నిబంధన, రక్తం ద్వారా నిబంధనను దేవుడు స్థిరపరుస్తూ వచ్చినాడు. ప్రభు చెప్పాడు, అబ్రహాము ఈ దేశాన్ని స్వతంత్రించుకున్నానంటే, ప్రభా నేను ఎట్లా స్వతంత్రించుకుంటున్నానని నాకు ఎట్లా తెలియదు అంటే, అప్పుడు సరే నేను రక్తం ద్వారా నేను నిబంధన స్థిరపరుస్తాను అని చెప్పి 3 సంవత్సరాలు పేయ, 3 సంవత్సరాలు మేక, 3 సంవత్సరాలు పొట్టేలు, గూబ, పావులను తీసుకుని మధ్య ఖండించి ఎదురెదురుగా పెట్టు అని పెట్టిన తర్వాత చీకటి పడుతున్నప్పుడు అగ్ని జ్వాల నడుచుకుంటూ పోయింది. దేవుడు అబ్రహాముకు నిశ్చయిత కలిగేయడం కోసం అబ్రహాము వధించినటువంటి ఆ పశువుల మధ్యలో నుంచి నడుచుకుంటూ పోయాడు. అయితే ఇది బలహీనమైనదిగా ఉండవచ్చు, ఇది సంపూర్ణంగా ప్రభులోనికి నడిపించలేకపోవచ్చు. ప్రభు యొక్క సంపూర్ణ తలపుల్లోని ఉద్దేశంలోనికి మానవులు ఎక్కి వెళ్ళలేకపోవచ్చు. కారణం ఏంటంటే ఇది ఎవరికి కూడా సంపూర్ణ స్థితిని ప్రవేశలేదు. దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యంగా పొందలేక అనేక మంది మరి నశించిపోతవచ్చు. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు యుగముల సమాప్తి ఆయన ఈ లోకంలోనికి నరుడుగా వచ్చినాడు. వచ్చి ఒక నూతన నిబంధనను ఆయన స్థాపిస్తూ వచ్చినాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి 8:13 చదవండి. హెబ్రీ 8:13. ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన కొత్త నిబంధన చెప్పుడు చేత మొదటి పాత్రగా చేసినాడు. ఏ పాత్రలు ఉడికిపోదు అది అదృష్టంలో ఎన్నోగా సిద్ధంగా. కాబట్టి పాత దానిని ఆయన తొలగిస్తూ అంత మాత్రమే కాదు, ఇంకా అంతకంటే గొప్పది శ్రేష్టమైన దానిని ఆయన మరి మనకు అనుగ్రహిస్తూ వచ్చుకుంటున్నాడు. మరి శ్రేష్టమైన 22:7-22 ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయన ఆయన మరి శ్రేష్టమైన నిబంధనలు ఏమైనా పూట కాపాయన ఆయన. కాబట్టి పూట కాపుగా మారుతున్నాడు. కాబట్టి శాసనకర్తగా ఆయన నూతన నిబంధనలు మరి చేరుకోగిన శాసనకర్తగా ఆయన వచ్చారు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 20 వచనం. హెబ్రీ 9:20. ఆఖరి భాగము, దేవుడు మీ కొరకు విధించిన నిబంధనలకు అని చెప్పుచు గ్రంథముల మీదను ప్రజల మీదను ప్రోక్షించు. కాబట్టి మేకల యొక్క పొట్టేళ్ళ యొక్క రక్తాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? మీ కొరకు అయినటువంటి నిబంధన రక్తం అని చెప్పి దాన్ని ఏం చేస్తున్నాడు? దాన్ని ప్రోక్షిస్తున్నాడు. ఆ విధంగా ఆ నిబంధన రక్తం ద్వారా వాళ్ళు దేవుని యొక్క కనికరంలో, దయలో కానాను దేశం, అంతమాత్రమే కానాను దేశంలో స్వాస్థ్యంగా పొంది దాన్ని అనుభవిస్తూ వచ్చినటువంటి వాళ్ళు వచ్చుంటారు. అనేక సార్లు వారి పాపం కోసం అనేకమైనటువంటి మేకలు, పశువులు వారితో బలిగా చేయబడుతూ వచ్చింటున్నారు. అయితే వారిలో ఎన్ని బలులు అర్పించినా వారిలో సంపూర్ణ శుద్ధి కలిగేది. 10వ అధ్యాయం హెబ్రీ 4 చదవండి. హెబ్రీ 10. ఏదైనా ఎట్లెట్లు ఏమేట్లేదు రక్తము పాపము తీసివేయక, కాబట్టి అసాధ్యం. మేక లెక్క, పొట్టేలు లెక్క, ఎడ్ల లెక్క రక్తం పాపము తీసివేయక. అందుకే ప్రేమ కలిగినటువంటి దేవుడు ఒక నూతనమైన శాసనం అంటే ఏంటి తెలుసా? ఒక వ్యక్తి చనిపోయే ముందు తాను సంపాదించిందంతా కూడా ఎవరికి ఇస్తున్నాడో రాసి పెట్టి వెళ్ళేదే శాసనం, లేకపోతే నిబంధన. నిబంధన అంటే ఏంటంటే శాసనమైన నిబంధన అంటే శాసనం అంటే ఏంటంటే తాను సంపాదించినంత కూడా తను కష్టపడి
తను బ్రతికిన కాలంలో సంపాదించినంత కూడా తన తర్వాత ఎవరికి చెందుతుందో మరి అది భూమే కానీ, లేకపోతే అది భూమి మీద ఉన్నటువంటి ఇల్లులే కానీ, లేకపోతే బంగారమే కానీ, లేకపోతే వెలగల రాళ్ళే కానీ, లేకపోతే ఇంకా ఏదైనా సరే సమస్తం వస్తుంది శాస్త్రం అంటే. వీలునామా అంటే ఏమొస్తుందంటే కేవలం భూమి మీద ఉన్నటువంటి కట్టడాలు మాత్రమే వస్తాయి. వీలునామా అంటే ఏమొస్తాయంటే 18-19 శతాబ్దం వరకు కూడా వీలునామా శాస్త్రము కొంచెం వేరుగా చూస్తాం. ఈ కాలంలో కొంచెం దాన్ని ఒకేలాగా చూస్తాం. వీలునామా అంటే ఏంటంటే భూమి ఉన్నటువంటి కట్టాలు మాత్రమే ఎవరికి చెందుతాయని దాన్ని సంపాదించినటువంటి వ్యక్తి చనిపోయే ముందు రాసేదాన్ని వీలునామా. అయితే శాస్త్రం అంటారు. శాస్త్రం అంటే ఏంటంటే బంగారం, భూమి మీద కట్టడాలు మాత్రమే కాదు, బంగారము, వజ్రాలు, మన్మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు అన్ని కూడా వస్తాయి. వస్త్రాలు అన్ని, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ ఇన్ ద టెస్టమెంట్ ఆర్ ఇన్ ద కవెనెంట్. కాబట్టి ఈ శాస్త్రము ఈ నిబంధన అంటే రెండు ఒకటి. కాబట్టి దేవుడు కొత్త నిబంధన ఇచ్చినాడు. అందుకే ప్రణాళికలో మనం చూస్తే ఆ పట్టణానికి దేవుడు 12 వెలగల రాళ్ళ చేత దానికి ఏం చేసినాడు? పునాదులు వేస్తున్నాడు, బంగారు వీధులు వేసినాడు. అది మాత్రమే కాదు, తెల్లని రాత్రి ఇస్తానని చెప్పినాడు. దాని మీద ఏముంటుందని చెప్పినాడు? ఏముంటుంది దాంట్లో? కొత్త పేరు ఉంటుందని చెప్పినాడు. కాబట్టి మనం చూస్తా ఉంటారు ఆ బంగారం గురించి, వెలగల రాళ్ళ గురించి, వజ్ర వైడూర్యాల గురించి, మణిమాణిక్యముల గురించి, అనేకమైన వాటి గురించి చెప్పబడింది. కొత్త రాయి ఇస్తాడు. రాళ్ళతో ఏం పని మనకి? సమస్తములకు మనల్ని వారసులుగా చేరికై ప్రేమ కలిగినటువంటి దేవుడు ఒక నూతనమైన శాస్త్రాన్ని ఆయన ఏర్పరుచుకొచ్చుకుంటున్నాడు. అందుకే ఇందాక మనం చూడవచ్చుకుంటున్నాడు. చూడండి, హెబ్రేయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 15-16 వచనం. ఈ హేతు చేత నిబంధన కాలంలో జరిగిన అప్రాపం నుండి విమోచన కలిగితే ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన శాస్త్రం వాగ్దానం పొందిన నిమిత్తం. చాలండి, ఏంటంటే నిత్యమైన శాస్త్రం గురించిన వాగ్దానం పొందిన నిమిత్తం. ఎవరు పిలువబడినటువంటి వారు అయినటువంటి మనము. ఎందుకోసం పిలువబడినాము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఎందుకోసం పిలువబడినాము? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొరింథీయులో ఉన్న దేవుని సమూహం ఆయన క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డ వారే పరిశుద్ధులుగా ఉండటకు. ఎందుకోసం పిలువబడ్డామంటే మనము పరిశుద్ధులుగా ఉండడానికి కోసం మనం పిలువబడతాం. మరి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఏమైనా మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం చదవండి. మత్తయి సువార్త 22:14. కాగా పిలువబడిన అనేకులు నువ్వు కూడా పిలువబడ్డావు. పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డావు. పరిశుద్ధంగా ఉంటున్నావా? పరిశుద్ధతను కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు. ఎవరి కోసం పోగొట్టుకున్నావు పరిశుద్ధత? బంధువుల కోసమా? ఈ దేశ ప్రజల కోసమా? అబ్రహాం అయితే పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం దేశాన్ని, తండ్రిని, అంత మాత్రమే బంధువులను విడిచిపెట్టాడే. మనకేమో పక్కన ఒక తోక లేకపోతే మనకి అసలు చెయ్యాడినట్టుండదు, కాలాడినట్టు. పక్కనే ఉండాలి, ఒక తోక ఉండాలి. ఎక్కడైనా సరే ఒక తోక లేకపోతే చెయ్యాడినట్టుండదు, ఎట్లుండదు, ఇంకా కాలాడినట్టు ఉండదు. కాబట్టి మనం ఒక తోకను పెట్టుకుంటాం పక్కన. చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం. చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయము చూడండి 7, 8, 9 వచ్చినారు చదండి. అప్పుడు బిలాము ఉపమానానికి ఆరాము నుండి బాలాకు హుదూద్ పర్వతంలో నుండి
మోయాబురాజులను రప్పించి రమ్ము రమ్ము నాయకుని యాకోబు చెప్పుతూ రమ్ము ఇశ్రాయేలు భయపెట్టి వెళ్ళని అని ఏమని చెప్పుకోగలడు? దేవుడు చెప్పుకోలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టేశ్వరం నుండి అతను చూస్తున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఎట్లా ఉంటుందంట? ఒంటిగా ఎట్లా ఉంటుందంట జనము? ఒంటిగా వేసే గ్రంథం. మన కొండలు ఉండాలంటే కొంచెం భయం కదా. చదండి 52 ఏషియా 52 చదండి. మీ తండ్రి అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని తండ్రి సారాన్ని ఆలోచించుడి. అతను ఉండలేనుగా ఎట్లున్నప్పుడంట ఒంటరి ఉండగా అతను ఏం చేస్తుంది? మనకు ఒంటరి ఉండడం సాధ్యంగా. ఎందుకంటే మనం బలహీనం, మనకి ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి, ఎవరో ఒకరు ఉండాలి. వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, రక్షణ లేని వారైనా, రక్షించబడిన వారైనా, ఆత్మీయమైన గ్రహింపు లేని వారైనా, సమయాన్ని పోగొడతారు, ఇచ్చకు మాటలు, సమయాన్ని వ్యర్థం. ఈ దినాలు చెప్పేయడం మోసగిస్తుందంటే వాళ్ళని ఆ ఫోన్లో కూడా వచ్చినాయి. ఆ ఫోన్ల ద్వారా ఎంత వ్యర్థమైన సంభాషణ అంటే ఎంత వ్యర్థమైన సంభాషణ. నాకు ఒక ఆయన తెలిసిన ఉన్నాడు, మా లైన్ ఉన్నారు పెద్ద ఆయన ఫోన్ చేసి ప్రజలు డైరెక్ట్ విషయం మాట్లాడతాడు, దాంట్లో ఫోన్ పెట్టేస్తాడు. అసలు నేను అడిగినాడు ఎందుకు ఇట్లా మీరు చేస్తారంటే టైం వేస్ట్. ఏమన్నాడు? టైం వేస్ట్. కాబట్టి ఈ ఫోన్ చూస్తున్నారు. ఇక చూడండి, ఆ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఆ స్పిరిచువల్ ఛార్జింగ్ అనుకుంటారు. స్పిరిచువల్ ఛార్జింగ్ ఎన్ఆర్జీ చదువుతున్నాను, ఎంత సమయం గడుపుతున్నాను. ఒకసారి యాపిల్ ఫోన్ లో ఫేస్ టైం అనేది ఒకటి ఉంటుంది. ఫోన్ ఎంతసేపు ఆడేవాడితో ఒకటి ఉంటుంది యాపిల్ ఫోన్, మిగతా ఫోన్స్ లో ఉంటుంది. ఫేస్ టైం అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఎంతసేపు ఫోన్ వాడినా ఆ ఫేస్ టైం ఎంతసేపు ఫోన్ చూసినా ఆ ఫేస్ టైంలోకి వెళ్తే ఏ రోజు ఎంతసేపు ఫోన్ చూసినామన్నది మనకి తెలిసిపోతుంది అనమాట. యాపిల్ ఫోన్ లో ఫీచర్ ఎంతసేపు వాడుతున్నాం, వాకింగ్ కంటే ఎక్కువగా ఫోన్ చూస్తున్నాం, వాకింగ్ కంటే ఎక్కువగా సంభాషిస్తున్నాం, వాక్యాన్ని చదవడం కంటే ప్రార్థన చేయడం కంటే ఎక్కువగా మనం వీటికి ఎక్కువ ప్రార్థిస్తున్నాం. కాబట్టి పిలువబడిన వారు తమ పిలుపులోని తప్పిపోయే ప్రమాదం ఉంది. అయితే పిలువబడిన వారు ఏర్పరచబడినటువంటి అనుభవంలోనికి ఏం చేయాలా? రావాలి. పిలువబడిన వారు ఏం చేయాలా? ఏర్పరచబడినటువంటి అనుభవంలోనికి రావాలి. ఒంటిగా ఉన్న పిలిచి మధ్య చెప్పిన ఇక్కడ వివాహములకు పెళ్లికి పిలువబడిన అనేకలు పిలువబడ్డారు. పిలువబడిన వారు అనర్హులుగా ఉన్నారు. 22వ అధ్యాయము చదవండి. 3వ వచనం చదవండి. ఇప్పుడు ఎంతో వచ్చింది సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారి పాత్రులు కనుక రాజమార్గంలో పోయి నీకు కనబడిన వారందరినీ వెళ్ళి పిలువుడండి నేను నాతో చెప్పాను. కాగా ఏర్పరచబడిన కొందరని పిలువబడిన పాత్రలుగా తీర్చడం లేదు. ఎందుకు వచ్చిందో చెప్పండి. అప్పుడు పెళ్లి సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు. పిలువబడ్డా పరిశుద్ధంగా పిలువబడ్డావు. పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా?
పరిశుద్ధత ఉందా? అన్ని విషయాలు, తలంపులు, ఆలోచన, మాటలు, క్రియలు, ప్రవర్తన ఉందా? ఈ పరిశుద్ధత కలిగి తెలుస్తున్నామా? ఇక్కడ చెప్పబడింది ఈ మాటలు యేసు ప్రభువు చెప్పిన మాట, పేతురు, యోహాను, యాకోబు చెప్పిన మాటలు కాదు. మాటలు యేసు ప్రభువు చెప్పిన ప్రతి పదము ఎంతో అర్థసహితమైనది, లోతైన భావం కలిగేటువంటి. పిలువబడిన వారు ఏం కాదంట? పాత్రులు. పిలువబడిన వారు పాత్రులు. కారణం ఏంటి? వారు ఈ లోక సంబంధమైన వాటిని దృష్టి పెట్టేసినారు. దేవుడి పిలుపుని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇహలోక సంబంధమైన వాటిని దృష్టి పెట్టారు. ఇప్పుడు వారు లోక సంబంధమైన సహవాసాలకు అలవాటు పెట్టినారు. అలవాటు పడి ప్రభు పిలుపుని మర్చిపోయి జీవిస్తున్నారు. కాబట్టి ప్రేమ కలిగినటువంటి దేవుడు, మరి ప్రేమ కలిగినటువంటి పిలువబడిన దేవుడు పరిశుద్ధంగా పిలువబడినారు. అందుకే హెబ్రీ 9వ అధ్యాయంలో చెప్పబడింది. ఏం చెప్పండి? పిలువబడిన వారు నిత్యమైన శాస్త్రం గురించిన వాగ్దానం పొందిన నిమిత్తము. పిలువబడిన వారు ఏంటంటే నిత్యమైన శాస్త్రం గురించినటువంటి వాగ్దానములు పొందిన నిమిత్తము. మరణ శాస్త్రం ఎక్కడుందో అక్కడ మరణ శాస్త్రం రాసిన వాడు మరణములు, ఆ శాస్త్రం రాసిన వాడు మరణం పొందితే అది చెల్లును, అది రాసిన వాడు జీవిస్తున్నాడు, అది ఎప్పుడైనా చెల్లునా. శాస్త్రం రాసినాడు నూతన నిబంధనగా. నూతన శాస్త్రము, నూతన నిబంధన నుంచి నూతన శాస్త్రం వచ్చి ఏంటా నూతన శాస్త్రం అంటే? ఆయన కూర్చున్న సింహాసనంలో మనం కూడా కూర్చుండాలనేది ఆయన శాస్త్రం. అంత మాత్రమే కాదు, ఆ శాస్త్రము ఆయన ఉన్న స్థలంలో మనం కూడా పోయినట్లుగా ఆయన ఏం చేసుకుని వచ్చినాడంటే, ఆయన రక్త మాంసం గలవాడిగా భూలోకంలోకి వచ్చినాడు. 5 నిమిషాలు ముగిస్తాను, ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాడు అనుకోకండి. ఈ అంశం ఈ రోజు ముగించి చేస్తే వచ్చేవారు కావచ్చు. కాబట్టి ఆయన మన రక్త మాంసం గలవాడు అని చెప్పి ఆయన హెబ్రీ 2వ అధ్యాయంలో చెప్పినట్లు ఆయన కూడా రక్త మాంసం గలవాడు ఈ లోకంలోకి వచ్చినాడు. కారణం ఏంటంటే రక్త మాంసంలో కలిగినటువంటి మనము త్రియేక దేవుడి స్థలంలో ప్రవేశించాలనేది ఆయన ఉద్దేశం. ఆయన సమస్తములకు వారసులు కనుక ఆయన భూలోకంలో ఎట్టొచ్చాడంటే పాప శరీరాకారంలో వచ్చినాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరమును దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం. కాబట్టి పాప శరీరాకారం తనని పంపిస్తున్నాడు. కారణం ఏంటంటే హెబ్రీ 2వ అధ్యాయంలో చెప్పినట్లు ఆ కుమారుడు, ఆ పిల్లలు, కాబట్టి ఆ పిల్లలు 14 హెబ్రీ 2:14 ఆ పిల్లలు రక్తమాంసము గలవారైన ఆ ప్రకారం మరణం యొక్క బలం గలవారని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటను, జీవితకాలం నుండి మరణం భరించే దాసులు లోబడిన వారిని విడిపించినట్లు ఆయన రక్తమాంసంలో పాల్గొనడం. ఏలైనా ఆయన ఎంతమాత్రము దేవుని స్వభావం ధరించుకుంటాడు, అబ్రహాం సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలిగినట్లే దేవుని సంబంధమైన కార్యములు కనికరములు నమ్మకం గల ప్రధాన నిమిత్తము. ఎందుకంటే దేవుడి స్వభావం ధరించలేదు. దేవుడి స్వభావం ధరిస్తే ఆయన రక్తం చిందించాల్సినటువంటి అవసరం లేదు దేవదూతలు. ఎందుకంటే దేవదూతలు పాపం లేని వారు, దేవదూతలు పాపం చేయలేదు. ఆ కొంతమంది దేవదూతలు ప్రభు బిలంలో దాచిపెట్టినాడు. వారి కొరకు ప్రభు ఏం చేయదలిస్తే అయితే దేవుడు మనల్ని వంటిలో చేయబడినటువంటి మనల్ని తన స్వరూపంలో సృష్టించినటువంటి మనకి సమస్తంపైన అధికారం ఇచ్చినటువంటి మనకి పాపం చేత అధికారం పోగొట్టుకున్నప్పుడు తిరిగి రక్తమాంసములలో ఉన్నటువంటి మనల్ని తిరిగి సమస్తం మంది వారసులుగా చేయటై ఆయనే శరీరధారిగా లోకంలోకి వచ్చినాడు. వచ్చి మనలో ఏర్పడిన పాపము ఏదైతే నిజమైన స్వాస్థ్యాన్ని పొందకుండా చేస్తుందో, ఆ పునాదుల పట్టణంలో ప్రవేశించకుండా చేస్తుందో, ఆ పాపమును తనమే మోసుకొని ఆ పాప శిక్షను తన శరీరంలో వహించి తిరిగి మనల్ని ఆ నిజమైన శ్వాసంలో పునాదులు కలిగినటువంటి ఆ పట్టణంలో సంపూర్ణంగా వాసనగా చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, కేవలం దానిలో ప్రవేశించడం మాత్రమే కాదు, కానీ ఆ పునాదులు కలిగిన సింహాసనం ఎటువంటి సింహాసనము? తండ్రి తర్వాత తండ్రితో సమానమైన సింహాసనం కలిగిన తన కుమారుడైన యేసుక్రీస్తు సింహాసనం వరకు కూడా మనం వెళ్ళి ఆ సింహాసనంలో కూర్చునేంతగా ఆయన ఆ శాసనంలో రాసి పెట్టవచ్చు. కాబట్టి ఆ నిత్యమైన శ్వాసను మనం అనుభవించుకుంటే ఆయన రక్తమాంసంలో పాల్పడినాడు. ఆ రక్తమాంసం ఎందుకు పాల్పడాడంటే రక్తమాంసంలో ఉన్నటువంటి మనము ఆ రాజ్యంలో ఉండడం కోసం ఆయన ఆ రక్తమాంసంలో పాల్గొనడం. శాసనకర్త
శాసనము చేసి చనిపోయాడు. ఎందుకంటే శాసనకర్త శాసనం చేసి ఇంకా బ్రతుకుంటే ఆ శాసనము చెల్లునా. శాసనం అనేది ఏంటంటే, నిబంధన అనేది ఏంటంటే ఆఖరిలో చేసేటువంటిది, మరణించక ముందు చేసేటువంటిది. కాబట్టి ఆయన శాసనం చేసుకోవచ్చు. ఆ పాత నిబంధనలు లేకపోతే పాత శాసనంలోనైతే మేకల బలి ద్వారా శాసనం చేయబడింది. కాబట్టి అనేకమైన మేకలు పొట్టేళ్ళు వధించబడుతూ వచ్చినాయి. వాళ్ళు దేవుడు సిద్ధపరిచిన కారణాలను వాళ్ళు అనుభవించడం కోసము దేవుడి ప్రేమను కలిగి అనుభవించు. అయితే మనకైతే దేవుడు తన కుమారుని శాసనకర్తగా పంపించి ఆ నిత్యమైన శాస్త్రంలో పునాది వేయటువంటి ఆ పట్టణంలో మనం ప్రవేశించి దాని శాస్త్రంలో నిత్య శాస్త్రం మనం అనుభవించుకుంటున్నాయి. తన కుమారుని రక్తం ద్వారా ఆ శాస్త్రాన్ని ఏర్పరచుకోవచ్చు. ఆయన మృతి చెందినాడు. నిబంధన రక్తం ద్వారానే నిబంధన లేకపోతే శాస్త్రం ఏర్పరిచినాడు. రక్తం చెందించబడిన పాప క్షమాపణ. అయితే తన కుమారుని రక్తం ద్వారానే ఆయన నిబంధన చేసినాడు. ఏం నిబంధన అంటే పాపలను రక్షించడం గ్రీస్ పేసి లోకంలోకి వచ్చిన నమ్మదగినది పూర్ణాంగీకారణకు ప్రతి పాపికి రక్షణ. ప్రతి పాపని పిలుస్తా ఉన్నాడు. ప్రతి అపరాధం పిలుస్తా ఉన్నాడు. ప్రతి నేరస్తురాలను పిలుస్తా ఉన్నాడు. ప్రతి అతిక్రమకాలను పిలుస్తా ఉన్నాడు. రండి స్వాస్థ్యం పొందండి, రండి స్వాస్థ్యం పొందండి. ఇదే మాట ప్రవేశిస్తున్న మత్తయి సువార్తలో చెప్పాడు. పరలోక రాజ్యం సమీపించినది. ఏం చేయాలి? మార్పు పొంది. కాబట్టి మనం ప్రభు 4 మత్తయి మాట చదివి మత్తయి సువార్త 4 ప్రభు చెప్పినాడు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఏమంటే మార్మల్స్ పొంది. మరి ప్రభు రాజ్యం సమీపంగా ఉంది. కాబట్టి మార్మల్స్ పొంది దేవుని రాజ్యం కాబట్టి మార్మల్స్ పొందని చెప్తూ ఏం చేస్తున్నాడు? ప్రత్యేకంగా మొదలుపెట్టింది. మార్మల్స్ పొంది దేవుని రాజ్యం ఏముందంట? సమీపంగా ఉంది. 17:4 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మార్మల్స్ పొందండి. పరలోక రాజ్యంలో మనం వాసనగా చేస్తున్నాడు. ఏ విధంగా చేసుకొచ్చినాడు? తన శాస్త్రం చేస్తాడు. పరలోక రాజ్యం అంతా మనకి ఇచ్చినాడు. ఇచ్చి దాన్ని శాస్త్రంగా చేసి వ్యాసులు బాగుమోసం సంస్థగా అన్నమాట. విశ్రాంతి కాపులకు విశ్రాంతి ఉంది. కాపులకు సమాధానం ఉంది. ఇప్పుడు ఆయన రక్తంలో కడగబెట్టున్నారు. ఆయన విశ్వాసం ఉంటున్నారు. అటు విశ్వాసం ఉంచి రక్తంలో కడగబెట్టున్నారు. సమాధానం విశ్రాంతి మాత్రమే కాదు మాత్రం అంత మాత్రమే కాదు కానీ తన రాజ్యం అంతటి కూడా మనకు ఆయన వాసులుగా చేసేటటువంటి. అయితే ఆ శాసనం చేసి తన సొంత రక్తం చెందించి ఆ శాసనంలో తను స్థిరపరిచినటువంటి వాడు చెప్పినాడు. కాబట్టి అబ్రహాం ఏ విధంగా అయితే వాగ్దానములు ఆశీర్వాదములు మరి రక్తం ద్వారా స్థిరపరిచినాడు, అదేవిధంగా ఆయన భూమి మీదకి వచ్చి శరీరాలు ఉన్నప్పుడు పరలోక రాజ్యం అంతటి గురించి, పరలోక మహిమను తండ్రి మహిమ గురించి ప్రకటించి దానంతటినీ ఆయన ఏం చేస్తున్నాడు? తన రక్తం ద్వారా దాన్ని మనకు నిత్య స్వాస్థ్యంగా ఆ దేశంలో తాను స్థలంలో మనకు అనుగ్రహించారు. అంటే 14 ఏమంటే మీ హృదయాలను కలవపడి దేవుని విశ్వాసం ఇస్తున్నారు. నా యందు విశ్వాసం ఉంచండి. మీ హృదయం కలవపడి దేవుని విశ్వాసం ఉంచున్నారు. నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి నా అనేక నివాసములు కలవు. నేను చెప్తాను మీకు స్థలం సిద్ధపరచండి. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచండి. నేను స్థలం మీరు లాగా మరలా వచ్చి నా ఎదురు తీసుకొని ఆయన స్థలంలో అనేక నివాసాలు సిద్ధపరుస్తున్నారు. ఎవరి నివాసం ఎక్కడుందో. కాబట్టి నీ నివాసం ఘనమైనగా, మహిమగలగా, ప్రభావం కలిగినగా, అత్యంతరమైనది ఉండాలంటే నిన్ను కాపాడుకో, నీ పరిశుభ్రతను కాపాడుకో, నీ రక్షణని కాపాడుకో. నీకోసం ప్రాణము మేకలేక గొర్రెక రక్తంతో స్థిరపరిచిన నిబంధన కాదిది. దేవుడు తన సొంత కుమారుని రక్తం ద్వారా స్థిరపరిచిన నిబంధన. ఆ రోజు అబ్రహాం నమ్మడానికి 3 సంవత్సరాల పెయ్య, 3 సంవత్సరాల మేక, 3 సంవత్సరాల పొట్టేలు, గువ్వ, పావులను వధించి దాని మధ్యలోనే సంక్షిప్త మంత్రులు దాటి వెళ్తే, ఇప్పుడైతే తన సొంత కుమారుని రక్తం ద్వారా నిబంధన స్థిరపరిచిన ఏంటా నిబంధన అంటే పరలోక రాజ్యం అంతటినీ మనకు నిత్య శాస్త్రంగా నిధులు కూడా కొరకాయి. ఆయన ఇచ్చి కొరికైనటువంటి నిబంధన ఇది. మేక లేక గొర్రె లేక పెయ్య లేక రక్తం ద్వారా, గువ్వ లేక పావు లేక రక్తం ద్వారా స్థిరపరిచిన నిబంధన. ఇది తన సొంత కుమారుని రక్తం ద్వారా స్థిరపరిచిన నిబంధన. ఆ రోజు పేక, మేక లేక, పొట్టే లేక, పావు లేక, గువ్వ
ఈ నిబంధన మార్చలేదు, ఈ నిబంధన ఎవరు మార్చలేదు. ఇదే మానవ కోటి అందరికీ చివరాఖరి నిబంధన. ఈ నిబంధన యొక్క ప్రభావము, ఈ నిబంధనలోకి చేరాలి అంటే ఆ కడ దూరం రోగేంత వరకే ప్రవేశము. ఈ నిబంధనలోకి చేరకపోతే రోజే పశ్చాత్తాపం. ఈ నిబంధనలు రావాలంటే, దేవుని రాజ్యాన్ని అనుభవించాలంటే ప్రభుని పశ్చాత్తాపడతాడు. ప్రభా, నేను పాపని నీ సులువుకుంటాను, ప్రభా నన్ను కూడా ఈ నిబంధనకు వారసులుగా చేయి అని చెప్పాడు. అబ్రహాముకు నిబంధన ఇచ్చినాడు. నిబంధన అనుసరించి అబ్రహాం సంతతికి ఆరాధన ఇచ్చినాడు. పునాదులు కలిగి పట్టణాన్ని ఇచ్చినాడు. అయితే ఇప్పుడు ఆ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణంలో మనకు కూడా స్వాస్థ్యం ఇచ్చినాడు. అబ్రహాంకి అయితే నేను లేక పేయలేక పుట్టేలేక పావులు పువ్వులేక రక్తం ద్వారా అనుభవించబడితే మనకైతే తన సొంత కుమారుడు యొక్క రక్తం ద్వారా మనకు అనుభవించబడుతుంది. కాబట్టి నేడ దేవుడు కాబట్టి ఈ యొక్క శాసనకర్తలు అనేకులకు పరిచయం చేయడం తప్పు కాదేమో. నీ ద్వారా అనేకులు వాసులుగా చేయబడతారు రాష్ట్రంలో. నీ బహుమానం పరలోకంలో ఎంతగా గొప్పగా ఉంటుందో. కాబట్టి ఈ శాసనకర్తలు ఈ శాసనంలో ఆయన వర్ణం ద్వారా శాపము కొట్టివేసి ఆ పరలోక రాజ్యంలో వాసులుగా చేస్తారు. కాబట్టి ఈ శాసనం గురించి, ఈ శాసనకర్తల గురించి మన జీవిత కాలంలో కూడా ప్రకటించే పద్ధతులు ఉన్నారు. కాబట్టి ఇంత గొప్ప శ్వాసం, నిద్ర శ్వాసం అలక్ష్యంగా ఉండద్దు, నిర్లక్ష్యంగా ఉండద్దు. ప్రభు కోసమైనటువంటి ప్రజ్వలించుచున్న మండుచున్న దీపాలుగా ఉండాలి. ప్రభు కొరకైనటువంటి యథార్థంగా సాక్షులుగా ఉండాలి. ఏం సంభవించినా పర్వాలేదు శరీరంలో ప్రభు మన కొరకే సిద్ధపరిచిన శ్వాసం ఉంటుంది. కాబట్టి ప్రభువు పిలిచిన పిలుపులో ఉండాలి. పిలుపులో తప్పిపోవద్దు. పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారి పాత్రలు కారణమేంటి? లోక సంబంధులుగా మారిపోయినారు. లోక స్నేహం వచ్చేసింది. లోక సంబంధులతో ఇప్పుడు ఆనందించడం పెట్టినాడు. ఒకవేళ జీవితం ఆ విధంగా అంటే నువ్వు పిలుపు పాత్రలుగా లేవు. ఒకవేళ ఎక్కడ జీవితం ఉంటే తీసివేసుకో. అబ్రహాం లాగా వేరుగా ఉండు. ప్రత్యేకించబడిన అనుభవం ఇక్కడ ఆ సహవాసాలను జోలిపోవద్దు. ఆ సహవాసం ద్వారా నష్టపోవద్దు. ఒకవేళ నీకు బాధపడిన వారి కోసం ప్రార్థించాయి, కన్నీటితో చేయి, ఉపవాసంతో చేయి. వారిని కూడా దేవుడు నీ నిబంధనలు తీసుకొస్తుంది. కానీ నువ్వు వెళ్ళి నష్టపోవద్దు. రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా మారదు. పిలువబడి నీవు అపాత్రాలుగా చేయబడదు. కాబట్టి శాసనకర్త శాసనం గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ శాసనం ద్వారా నూతన నిబంధన, ఈ శాసనం లేకపోతే ఈ నిబంధన ద్వారా పరలోకంలో మనకు దేవుడు తన కుమారుని రక్తం చిందించడం ద్వారా నిత్యమైన స్వాస్థ్యంగా మనకు అనుగ్రహించినటువంటి వాడు. ఈ రక్తం యొక్క ప్రభావం ఉంటుంది. ఒక పాపికి పరలోకంలో నిత్య స్వాస్థ్యంగా అనుగ్రహించినటువంటి ఈ రక్త ప్రభావము, ఒక పాపికి దైవ సుగుణములు అనుగ్రహించినటువంటి ఈ రక్త ప్రభావము, ఒక పాపిని పరిశుద్ధపరిచినటువంటి ఈ రక్త ప్రభావము, ఒక అనీతిమంతుని అపరాధిని నీతిమంతులుగా తీర్చి దైవ సుగుణములను బయటపరిచినటువంటి ఈ రక్త ప్రభావము ఎందుకు ఉంటుంది? దైవ స్వభావంలో మార్చినటువంటి ఈ రక్త ప్రభావం ఎందుకు ఉంటుంది? కాబట్టి ఈ ప్రభావంలో వచ్చినటువంటి మనం ఆయన రక్త ప్రభావంలో వచ్చిన మనం ఆయన సుగుణంలో ప్రతిఫలం చేయవారు ఉన్నాము లేదు. ఆయన పిలుపులో నేరుగా స్థిరంగా కదల్చబడకుండా ఉన్నాము లేదు పరీక్షించుకుంటూ ఉన్నారు. ఎవరెట్టున్నా మనకు అనవసరం. నీ పక్కన ఎవరు అంత అనవసరం. నీ మట్టుకు నువ్వు స్థిరంగా ఉన్నాము లేదు చూడు. స్థిరంగా ఉన్నాము లేదు చూడు. ఆఖరి గడియ, ఆఖరి నిమిషం, ఆఖరి సమయంలో ఉన్నాము. రక్షణను కాపాడుకో. ఇతరుల కోసం ప్రార్థించే వారిని కూడా రక్షణలో ఉంటాడు. అంత మాత్రమే కాదు, నీ రక్షణ సమయం నిర్లక్ష్యంగా ఉంటుంది. ప్రార్థించు. ప్రేమ గల మా ప్రభువు తండ్రి, పరిశుద్ధ దేవాన్ని పాపం వస్తున్నాం. దేవా, మరి ఈ రాత్రి మెట్టుకు క్రీస్తు రాబోతున్న మేలు చేసిన ప్రధాన యాజకుడిగా ఈ లోకంలోకి వచ్చినాడు. దేవా, ఆయన శాస్త్రకర్తగా వచ్చినాడు ఈ లోకంలోకి. దేవా, మెట్టుకు ఒక శాస్త్రంలో స్థిరపరిచినాడు. దేవా, మా ప్రార్థనను తీసివేసి మాకు నిజమైన శాస్త్రం అనుగ్రహించినటువంటి ఒక శాస్త్రం, ఆ శాస్త్రమును మాకు స్థిరపరచుడికై తన సొంత రక్తాన్ని మాకు చెల్లించినాడు. అబ్రహాముకైతే ఇచ్చిన ఆశీర్వాదము, వాగ్దానం స్థిరపరచుడికై ప్రభా 3 సంవత్సరాల పెయ్య, 3 సంవత్సరాల మేక, 3 సంవత్సరాల పొట్టే, గువ్వ, పావురము వధించబడి బాగులుగా ఖండించబడి వాటి మధ్యలో నుంచి సర్వశక్తి మంత్రులు నడిచి వెళ్ళినాడు. కానీ మా కోసం అయితే దేవ అబ్రహాముకు కారణంగా శాస్త్రం ఇవ్వడం కోసం ఆ విధంగా చేసినాడు. కానీ మాకైతే
పరలోక రాజ్యంలో స్వాస్థ్యం అనుగ్రహించడం కోసం తన సొంత కుమారుని రక్తమాంసంలో లోకంలో పంపించి ఆయన శరీరంలో మా పాపమంతా భరింపజేసి మోపి మా శాపమంతటితో వచ్చే శిక్షణ ఆయన శరీరంలో ఆయన మరి అనుభవింపజేసుకొచ్చుంటాడు. ఆ విధంగా మా శాప నష్టములన్నీ తీర్చివేయబడి మేము విమోచించబడిన వారంగా, పిలువబడిన వారంగా, విమోచించబడి పరిశుద్ధులలో పిలువబడిన వారంగా చేయబడింది. అయితే పిలువబడిన మేము పరలోక రాజ్యం నిత్య స్వాస్థ్యంగా తన సొంతకు మీ సొంతకు మా మరణం ద్వారా పొందిన మేము పునాదులు పట్టణంలో నిత్య స్వాస్థ్యంగా మీ కుమారుని ద్వారా మీ కుమారుని మరణం ద్వారా పొందినటువంటి మేము పిలువబడిన పిలుపుకు పాత్రలుగా జీవిస్తున్నామో లేదు పరీక్షించుకోవడానికి సాధించాం. ప్రభా వాక్యం చెల్లిస్తున్నాను. ప్రభు చెప్పినాడు, పిలువబడిన వారు పాత్రలు కాదు. కారణము ప్రభా వారు సమస్తం ఎరిగిన వారే కానీ వారు పిలుపుకు లోబడలేదు. అన్యాయస్తులతో, క్రమాత్మలతో, లోకంలో స్నేహంతో ప్రభా ఈ లౌకిక సంబంధమైన సంతోషం కొరకై శాశ్వతమైన దాన్ని పోగొట్టుకుంటారు. అందుకే ప్రభా మీరు మంచి ప్రభా రాజవీధుల్లోని పోండి, కనబడిన వారందరినీ పిలుచు, మంచి వారిని చెడ్డవారు అందరూ సమకూర్చుకున్నారు. కానీ దానిలో కూడా ఒకరు వస్త్రం లేకుండా ఉన్నారు. ప్రభా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో నేను ముందులాగా సహాయం చేయండి. నేను నా ఇంటి వారులాగా సహాయం చేయండి. మేము మా ఇంటి వారులాగా సహాయం చేయండి. ప్రభా ఈ లోకమందు మేము మెరుగు పొందినా పొందకపోయినా, ఈ లోకమందు మేము గనులుగా ఎంచబడకపోయినా దానివల్ల ప్రయోజనం ఏం లేదు. అయితే ప్రభు దృష్టికి యోగ్యులు ఉన్నారో లేదు పరీక్షించుకుంటూ ముందుకు సాగేట్టుకోండి. మానవ హక్కుగానే వెళ్తున్న వాక్యం ఏంటంటే ఫలితం చేయండి. ప్రభా ఆయన పరలోకమును ఆయన సింహాసనం సైతం మాకు నిత్య శాస్త్రమును అనుగ్రహించి దాన్ని స్థిరపరచుకుంటాయి. అంత మాత్రమే కాదు, దాన్ని కేవలం పరిశుద్ధులు మాత్రమే పొందగలరు కనుక దాన్ని స్థిరపరచుకుంటాయి. తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి దాని ద్వారా మమ్మల్ని కొని ఆ రక్తం ద్వారా మమ్మల్ని పవిత్రపరిచి అదే రక్తమును మా కొరకై సిద్ధపరిచిన శాస్త్రములు మాకు నిత్య శాస్త్రంగా స్థిరపరచుకుంటాయి. నిబంధన రక్తంగా దాన్ని మాకు స్థిరపరిచినందుకే, ఆ నిబంధనను మీ కుమార రక్తంతో మా కొరకై స్థిరపరిచినందుకే నేను విశ్వసిస్తున్నాను. ఆహా ప్రభా, మీ కుమారుని ద్వారా చెల్లించబడిన రక్త ప్రభావం గొప్పది. మా లోక జీవితంలో అపవిత్రమైన జీవితం మరొక మధ్య దాగుతూ నిండిన మా జీవితంలో ఎంత పవిత్రపరుస్తామని ఆ ప్రభా నిర్మలమైన మనస్సాక్షి అనుగ్రహించి నిర్జీవ క్రియలు నుంచి జీవముల దేవుని సేవించినప్పుడు మా మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తామని మీ కుమారు యొక్క రక్తమును బట్టి మేము సృష్టిస్తా ఉన్నాం. ఆ రక్తముల ద్వారానే శత్రువుని జయించగలుగుతున్నాం. దైవ స్వభావంలో పాలుభాగం అవుతా ఉన్నాము. ఆ ప్రభా పరిశుద్ధులుగా పిలువబడతా ఉన్నాం. ఆ రక్తమును బట్టి, ఆ రక్తమును బట్టి ఆ ప్రభా నిత్య శాస్త్రములకు అర్హులంగా చేయబడతా ఉన్నాము. ఆ రక్తమును బట్టి ఆ ప్రభా మేము మీకు సమీపస్తులుగా చేయగల ఆ రక్త ప్రభావం ప్రభావానికి మేము విశ్వసిస్తూ వచ్చిన వారందరి బట్టి వందనాలు. ఆ నిత్య శాస్త్రములు పొందులు కోరికాయి పిలువబడిన పిలుపులో ఆ ప్రభా మేము యోగ్యమైన జీవితం జీవిస్తున్నామా లేదా అని ఆ పరిశుద్ధ జీవితంతో మేము ముందుకు సాగలుగుతున్నామని పరీక్షించుకుంటూ ముందుకు సాగిపోయి వెళ్తుండగా ప్రతి ఒక్కరిని దీవిని పంపించమని మా కొరకే శాస్త్రము నిబంధనలు నూతన నిబంధనలు స్థిరపరిచిన వాడు పరిశుద్ధులు. ఆయన మేము పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నాడు కనుక ఆయన కోరినట్లుగానే పరిశుద్ధులుగా జీవించిన కొరకైనా తీర్మానం చెప్పిన ప్రతి ఒక్కరు ఆన్లైన్ వారు కలిగడానికి ఉపయోగమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధులు కనుక ప్రార్థించి స్తుతించి ప్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మీయ విశ్వాసం రక్షణాత్మైన క్రీస్తు వారి ఆయన పరిశుద్ధులు కనుక మనము పిలువబడిన పిలుపులు పరిశుద్ధులుగా జీవించు ఆ నిత్యమైన శ్వాసంలో పోగొట్టుకోకుండా మరి ఆ నిత్యమైన శ్వాసంలో పొందిన వ్యక్తున్నారు. పిలుపుకు తగిన జీవితము, పిలుపుకు అపాత్రుడుగా ఉండకుండా పిలుపుకు తగిన జీవితం జీవించు ఆ పిలుపు ద్వారా ఆయన శ్రీమతి నిత్య శ్వాసం పొందిన వ్యక్తున్నారు. ఆ రక్షణార్థం నేర్చుకున్న వారికి కృప అబ్రహాముకు తోడైనట్లుగానే మనకు తుదమటుకు ఆఖరి శ్వాస వరకు ఆయన చేరు పర్యంతము, ఆయన ఎదుర్కొన్న పర్యంతము, ఆయన ముఖాముఖంగా చూసి పర్యంతము నిందారులుగా, నిష్కలంకులుగా, నిర్దోషులుగా జీవించినట్టు, ఆయన స్థితి లేకపోతే ఎదుర్కొన్నట్టు ఆయన సిద్ధపరిచిన శ్వాసమంతా సంపూర్ణంగా మనం పొందినట్లు ఆ రక్షణాత్మక యేసుక్రీస్తు వారి అబ్రహాము తోడైనట్టు మనకు తోడైన సాయం చేసి నడిపించిన గాక.